హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో, అలాగే చాలా మంది స్టూడెంట్స్‌కి ఏంటంటే థర్డ్ ఫేజ్‌లో సీట్ అయితే ఖచ్చితంగా రావాలని చెప్పి అనుకుంటారు. అనుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లోని, సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే రాలేదన్నమాట. సో, అందుకని వాళ్ళు థర్డ్ ఫేజ్‌లో ఖచ్చితంగా కూడా సీట్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని ఎలా పెట్టాలి? దాంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది గానీ కాలేజెస్ నుంచి అయితే మనకి కాల్స్ అయితే రాలేదు. మాకు ఎలాంటి కాలేజెస్ అనేవి స్టార్ట్ చేశారని చెప్పేసి అప్డేట్ రాలేదన్నమాట. బట్ కొంతమందేంటంటే వాటికి సంబంధించి మనకి క్లాస్ అనేది స్టార్ట్ అయితే అయిపోయాయి అంటున్నారు. అయితే మనకి కంప్లీట్‌గా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయో లేదో కూడా తెలుసుకోబోతున్నామనమాట. సో, అసలు క్లాసెస్ స్టార్ట్ అవ్వలేని వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో, స్టార్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలుసుకుందాము. సో, ముందుగా థర్డ్ ఫేజ్ కోసం చూద్దాం ఒకసారి. మరి థర్డ్ ఫేజ్ సంబంధించి డేట్స్ చూసుకున్నట్లయితే మనకి రేపు కానివ్వండి లేకపోతే ఒక 3-4 డేస్ అంటే వెడ్నెస్‌డే లైక్ థర్స్‌డే కల్లా కూడా మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. వెబ్ ఆప్షన్స్‌ని ఓపెన్ చేసుకోవడానికి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. సో, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో, నోటిఫికేషన్ ఎలా అని చెప్పేసి. సో, మీకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, కొత్త రిజిస్ట్రేషన్స్ అంటూ అయితే ఏముండవు గానీ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌కి సో, ఎవరికైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసారో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో, సీట్ వచ్చిందో, సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌కైతే. మినీ ఫైర్ అప్లికేషన్ ఉన్నట్లయితే. సో, అయితే మరి థర్డ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గానీ మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు అని అడుగుతున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో అయితే ఈ ఇయర్ ఏంటంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంతమంది చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంతమంది చేయలేదని చెప్పేసి సో, అప్డేట్ అయితే ఇవ్వలేదండి. బట్ మనకి క్లాసెస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. క్లాసెస్ అనేవి 25 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాయనమాట. సో, మనకి అఫీషియల్‌గా అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే క్లాసెస్ అనేవి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన వెంటనే కూడా స్టార్ట్ చేసేసారు. సో, దాంతో పాటే ఎవరైతే సెకండ్ ఫేజ్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళకి రివిజన్ కూడా చేస్తున్నారనమాట. సో, కొన్ని కాలేజీలు చూసుకున్నట్లయితే. బట్ కొన్ని కాలేజెస్ ఏంటంటే వాటికి సంబంధించి పూర్తిగా విరుద్ధంగా మాకు క్లాస్ అనేవి స్టార్ట్ అయితే అవ్వలేదు. ఎవరికీ సర్క్యులర్ అయితే రాలేదని చెప్పి చెప్తున్నాయన్నమాట. సో, అది మీకు కాలేజ్ బట్టి డిపెండ్ అయితే ఏముంటుందండి. సో, బట్ ఏంటంటే అఫీషియల్‌గా అయితే మనకైతే రిలీజ్ చేశారు. క్లాస్ అనేవి స్టార్ట్ అయితే అయిపోయాయి. ఎవరైతే పారామెడికల్ కౌన్సిల్ స్టూడెంట్స్ చదువుతుంటారో వాళ్ళకైతే క్లాస్ అనేవి స్టార్ట్ అయితే అయిపోయాయి 25 ఫిబ్రవరి నుంచి. సో, మీరు క్లాసెస్‌కి వెళ్ళడమే ఇంకా లేట్ అన్నమాట. సో, మీరు వచ్చిన కాలేజ్‌లకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు సో, హాస్టల్‌లో జాయిన్ అయ్యి వెళ్ళడమో, లేకపోతే డే స్కాలర్‌లో వెళ్ళడమో మీ చేతుల పనది. సో, కాలేజ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయితే అయిపోతాయన్నమాట. మనకి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత సో, అన్ని కాలేజ్‌లో ఏంటంటే 99% ఖచ్చితంగా కూడా 100% వాళ్ళైతే అటెండెన్స్ తీసుకోవాలి. దాంతో పాటే దానికి సంబంధించి క్లాస్ కూడా స్టార్ట్ అయితే చేయాలి. సో, అలాగే దీంతో పాటు మన క్లాస్ సంబంధించి అప్డేట్ అయితే అయిపోయింది కాబట్టి సో, నెక్స్ట్ మనం సో, ఎవరికైతే థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందో సో, లేకపోతే థర్డ్ ఫేజ్‌లో కొత్త కాలేజ్ రావాలనుకుంటున్నారు. ఓకే. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అయితే వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే వచ్చింది గానీ, కాలేజ్ దూరం అయిపోయింది. దగ్గరలో కాలేజ్ రావాలనుకున్నట్లయితే ఏం చేయాలి? అసలు సీటే రాలేదు కంప్లీట్‌గా. సో, మేమేం చేయాలని అడుగుతున్నారు. సో, సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నట్లయితే, సో, ఫస్ట్ మీ రీజియన్‌లోని కాలేజ్ పెట్టుకోండి. ఆ తర్వాత మీ రీజియన్‌లో పక్క రీజియన్‌లో కాలేజ్ అయితే పెట్టుకోండనమాట. సో, అలా మీకు దగ్గరలో బెస్ట్ కాలేజెస్ అన్నీ పెట్టుకోండి. అలా ఈసారి థర్డ్ ఫేజ్ ఏంటంటే, చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో, మీకు ఎన్నో మీకు నచ్చిన కాలేజీలు, మీకు నచ్చిన కోర్సుల్లో సో, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారో అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో, ఎవరికీ సీట్ అయితే రాలేదు చెప్తున్నానన్నమాట. సో, బీపీటీ కానివ్వండి, ఎంఎల్టీ కానివ్వండి, సో, పారామెడికల్‌లో ఏ కోర్స్ అయినా సరే, మీకు నచ్చిన కాలేజీలో లేకపోతే మీకు నచ్చిన కోర్స్‌లోని ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ కూడా ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. సో, ఎందుకన్నట్లయితే వన్స్ థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయాక మీకు ఎలాంటి స్పెషల్ రౌండ్స్ అంటూ ఏమి ఉండవన్నమాట. సో, ఓన్లీ థర్డ్ ఫేజే ఫైనల్ రౌండ్ అన్నమాట. సో, మీకు సీట్ వస్తే కన్వీనర్ కోటాలో సీట్స్ అనేవి థర్డ్ ఫేజ్‌లోనే రావాలి. ఆల్రెడీ మనకి మేనేజ్మెంట్ సంబంధించి సీట్స్ అయితే ఫిల్ అయితే అయిపోయాయి. సో, వాటికి సంబంధించి కూడా మనకి ఫిల్ చేసేసారు కాబట్టి, సో, మనకి వేరే ఆప్షన్ అయితే లేదనమాట. సో, ఖచ్చితంగా మీ అందరికీ సీట్ అయితే థర్డ్ ఫేజ్‌లోనే రావాలి. ఓకే. దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి గదా! సో, ఎవరికైతే దూరంగా అయితే వచ్చిందో, సో, దూరంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారనుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ పెట్టుకోండి. మీ దగ్గరలో ఉన్న బెస్ట్ కాలేజ్ అని కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇన్ కేస్ మీకు లక్ ఉంటే సీట్ అయితే వస్తుంది. సో, మీకు లక్ లేకపోయినట్లయితే
సో, మీకు కలిసి సెకండ్ పొజిషన్ సీట్ అయితే ఉంటుందన్నమాట. సో, దూరంగా ఉందని చెప్పి నిరాశ పడిపోకండి. దూరంగా ఉన్న ఎన్ని కాలేజ్ సబ్మిట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, మీకు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌లో దగ్గర కాలేజ్ పెట్టుకుంటే దగ్గర కాలేజ్ అయితే వస్తాయన్నమాట. సో, మాక్సిమం ఎన్నుంటే అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంతో పాటు అసలు సీట్ రాలేదనుకుంటున్న వాళ్ళు ఎన్ని కాలేజెస్ ఉంటే నాకు ఎక్కువ పెట్టుకోండి. లైక్ ఒక జస్ట్ ఒక 10, 20 పెట్టుకోవడం కన్నా ఒక 30, 40 కాలేజ్ పెట్టుకున్నట్లయితే మీకు సీట్స్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట థర్డ్ ఫేజ్‌లో అయితే. సో, అసలు మీకు సీట్ రాకపోయినట్లయితే వీలైతే ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. సో, లిమిట్ లేదు కాబట్టి మీరు ఎన్నైనా పెట్టొచ్చు. ఓకే. సో, మీరు 10 పెట్టాలి లేకపోతే 20 పెట్టాలని చెప్పి లేదంటే సో, ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. సో, ఇది అప్డేట్. అలాగే మా పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేషన్‌లో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాంతో పాటు మీ అందరికి మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే అయిపోండి డీటెయిల్స్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.